ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. మీరు కాదుకూడదని చెప్పేసి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి పేటల్లో తీసుకొచ్చి మీరు దేవాలయాలు కట్టుకోండి, హిందూ గుళ్ళు కట్టుకోండి, మీరు పూజలు చేసుకోండి, మాకు ఏమాత్రం కూడా అభ్యంతరం లేదు. మిమ్మల్ని మేము కూడా గౌరవిస్తాం. కానీ మమ్మల్ని బలవంతంగా పూజలు చేయండి, బలవంతంగా పూజలు చేయకపోతే మీకు ఇబ్బంది చేస్తామంటే మాత్రం ఇక్కడ చూస్తూ కూర్చునే పరిస్థితి లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తిని వెనకేసుకుని అయితే మీరు వస్తున్నారో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, ఎవరిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత ఉందో బేరీ చేసుకోండి. మీరు ఇవాళ రఘురామకృష్ణరాజు వెనకాల ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళి అతను చేసిన ప్రతి దానికి సపోర్ట్ చేసి మీరు ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో అతను ఓట్ బ్యాంక్ ఎంత, ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో దళితుల ఓట్ బ్యాంక్ ఎంత, మైనార్టీల ఓట్ బ్యాంక్ ఎంత, ఇవన్నీ కాలిక్యులేషన్ చేసుకుని 2029లో మీరు సీఎం సీట్లో కూర్చోవాలనుకుంటున్నారా, ఇంట్లో కూర్చోవాలనుకుంటే కూటమి నాయకులు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఆలోచించుకోండి. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు టెంట్ వేసుకునే అవకాశం కూడా లేకపోవడం ఏంటి? మేము ఏమన్నా రాళ్ళుదాడులు చేస్తున్నామా, కర్రలు పట్టుకుని తిరుగుతున్నామా, ఏమన్నా అల్లర్లు క్రియేట్ చేస్తున్నామా? మేము శాంతియుతంగా ఒక టెంట్లో కూర్చుని మా హక్కులు మేము కాపాడుకోవడం కోసం, మాకు జరిగే అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఒక శాంతియుత నిరసన చేస్తామంటే టెంట్ వేయడానికి వీల్లేదంటే కనీసం ఈ రాష్ట్రంలో మాకు జరిగిన అన్యాయాన్ని శాంతియుతంగా నిరసన తెలుసుకునే హక్కు లేదా రాజ్యాంగబద్ధమైన హక్కుని మీరు ఎలా లాక్కుంటారు? మీరు ఇవాళ మరి ఇదే కూటమి నాయకులు గత 5 సంవత్సరాలుగా ఎన్ని టెంట్లు వేయలేదు, ఎన్ని ధర్నాలు చేయలేదు, ఎన్నిసార్లు రాస్తారోకోలు చేయలేదు, ఎన్నిసార్లు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయలేదు. మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయం. మాకు జరుగుతుంది అన్యాయం అనేసి మా ప్రజలకు తెలియజెప్తాం. మీ పద్ధతి ఎలాగే కొనసాగితే ఇక్కడ స్థానిక నాయకత్వం, దళిత నాయకులు, పెద్దలు అందరూ ఉన్నారు, వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. చెలో ఆకివీడు పిలిపిస్తే మొత్తం 2 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆకివీడు రావాల్సిన పరిస్థితిని మీరు క్రియేట్ చేసుకోవద్దు. లక్షలాదిగా కథలు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఈ ఆకివీడితోనూ పెద్దపేట సమస్యగా మాత్రం మీరు ఫీల్ కావద్దని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా దళితులకు వ్యతిరేకంగా కానీ, మైనార్టీలకు వ్యతిరేకంగా కానీ మీరు అడుగులు ముందుకేస్తే మాత్రం మా అడుగులు 2029లో మీరు ఇంట్లో ఎలా కూర్చోబెట్టాలనే దాని వైపు మేము అందరం ఆలోచిస్తామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.